లాస్ట్ మంత్ 30th సుమారు 5 గంటలకి బొమ్మిడి రాజమ్మ అనే ఏటిమ గ్రామానికి చెందిన ఒక లేడీ మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కొడుకు బొమ్మిడి సత్యబాబు కనిపించడం లేదు, మహేష్ అన్న వ్యక్తి తీసుకెళ్ళి ఇప్పటివరకు ఇంటికి రాలేదని కంప్లైంట్ మీద ముందు మ్యాన్ మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది కోర్టు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత 2 రోజులకి ఆ మ్యాన్ మిస్సింగ్ ఎవరైతే మిస్ అయ్యాడో ఈ బొమ్మిడి సత్యబాబు యొక్క డెడ్ బాడీ మన ఏటిమగ శివారు గల మడా ఫారెస్ట్లో ఉందని తెలిసింది. మేము ఆ రాత్రి అంతా కూడా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా ఆ ఫారెస్ట్లో ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా ఈ తాగు ఎక్కువ, ఈ రిఫ్రాప్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అంతా తిరిగిన తర్వాత బాడీ అక్కడ ట్రేస్ అయింది. మడా ఫారెస్ట్లో చెట్లకి కట్టేసి ఉంది. నేక్డ్ బాడీ, ఎటువంటి డ్రెస్ లేవు, లేని పరిస్థితుల్లో బాడీ ఉంటే మేము ఇదేదో హత్య జరిగిందనే ఉద్దేశంతో మేము ఉంటుండగా ఈ యొక్క సత్యవతి ఎవరైతే రాజమ్మ ఉందో ఆవిడ మళ్ళీ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కొడుకుని ఎవరో హత్య చేశారని ఇవ్వడంతో దాన్ని మేము మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మేము ఈ మర్డర్ ఏ విధంగా జరుగుతుందనే దాని మీద మేము దృష్టి పెట్టాము. గత 2 రోజుల నుంచి అదే పని మీద ఉండగా ఈ మర్డర్కి ఈ సత్యబాబు మిస్ అయిన ముందుకి చనిపోవడానికి కారణము అతనికి ఒక లేడీతో, అంటే సంగాడి గంగా అనే ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్టు, దానిలో భాగంగా ఈ గంగా బ్రదర్ ఎవరైతే ఉన్నాడో చింతా శ్రీనివాసు మరియు ఈమె భర్త సంగాడి ఆదినారాయణ గతంలో వార్నింగ్ ఇచ్చినట్టు, అయినా కానీ తన ప్రవర్తనలో మార్పు లేనందున వాళ్ళిద్దరూ కలిసి ఈ మహేష్ ద్వారా ఆ బాడీని ఆ వ్యక్తిని అక్కడ పిలిపించుకున్న తర్వాత అక్కడ మడా ఫారెస్ట్గా తీసుకెళ్ళి ఆ రాత్రి చంపేసి బాడీని ఆ మడా ఫారెస్ట్లో ఆ వాటర్లో కట్టేసి ఇలా ఏం తెలియనట్టు ఇంటికి పోయినట్టు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని అతని యొక్క సిస్టర్కి తెలియజేశారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో వాళ్ళిద్దరూ వాళ్ళ నలుగురు కూడా ఏటిమగ గ్రామం నుండి రేకులో దాటుకొని ఏదైతే ఈ షెడ్ ఉందో, రైల్వే వ్యాగనర్ షెడ్ ఒకటి ఉందో పాడైపోయి అందులో తలదాచుకుంటుంటే మాకు సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళ నలుగురిని కూడా మనం కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంట్రాగేషన్లో వీళ్ళు నలుగురు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎవరైతే చింతా శ్రీను సంగాడి ఆదినారాయణలో ఆ రోజు మన గోలీలపేట నుంచి ఈ డెసిషన్ తీసుకుని, ఈ చనిపోయిన తీసుకుని నడుచుకుంటూ ఏటిమగ తీసుకొస్తూ ఆన్ ది వేలో వాళ్ళిద్దరూ వేసుకున్న ప్రీ ప్లాన్ ప్రకారము ఒక నైలాన్ తాడుతో పేక్కి వేసి ఇద్దరు కూడా బలంగా లాగి కాలుతో మెడపైన ప్రెస్ చేసి చంపేశారు. చంపైన తర్వాత బాడీని తీసుకుని ఏటిమగ మడా ఫారెస్ట్లో తీసుకెళ్ళిపోయి అక్కడ అతని యొక్క చనిపోయిన ఈ సత్యబాబు యొక్క డ్రెస్ అంతా తీసేసి, ప్యాంటు షర్టు తీసి నేక్డ్ బాడీతో అక్కడ చెట్ల కింద కట్టేయడం, ఏదైతే దుస్తులు ఉన్నాయో ఆ దుస్తులు ఎదురుగుండా ఫారెస్ట్లో పడేయడం జరిగింది. తర్వాత మేము ఈ బాడీ కోసం డాగ్ స్క్వాడ్ని మా జిల్లా ఎస్పీ గారైన బిందు మాధవ్ గారు, మా ఏఎస్పీ గారైన రాహుల్ పాటిల్ గారి యొక్క పర్యవేక్షణలో మేము ఈ డాగ్ స్క్వాడ్ని యూజ్ చేయడం జరిగింది. టెక్నికల్గా అన్ని అసిస్టెంట్స్ తీసుకుని ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది. ఈ పట్టుకున్న ఈ ముద్దాయిల్ని ఈరోజు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.